యాడికి మండల కేంద్రంలో సిపిఐ నేత కామిరెడ్డి నారాయణ స్వామి 34వ వర్ధంతి సభను గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, వైసీపీ నేత పేరం నాగిరెడ్డి, టీడీపీ నేత చబ్బా గోపాల్రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు హాజరయ్యారు. నారాయణ స్వామి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తూ రిలే నిరాహార దీక్షలు సైతం చేయడం జరిగిందన్నారు. యాడికిలో కాలనీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో ఆయన పేరు మీదే ఆ కాలనీకి నారాయణ స్వామి కాలనీగా నామకరణం చేశారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా జిల్లా అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని ఈ ఉత్సవాన్ని అంతా కూడా ఘనంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం భాగంగానే ఇవాళ యాడికి మండలంలో ఇవాళ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చాలా మహత్తరంగా ఏర్పాటు చేసినారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అందుకే దేశంలో ఇవాళ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఒకప్పుడు మొత్తం త్యాగాలతో ఇంత పునీతమైనటువంటి భారతదేశం ఇది. ఎంతోమంది తుపాకీ గుళ్ళకంతా కూడా ఒరిగిపోయారు, నేల కొరిగిపోయారు. ఆ రకంగా మొత్తము ఇవాళ భారతదేశంలో ఇవాళ స్వాతంత్రానికి ఇవాళ పూర్వం ఎంతోమంది త్యాగాలు చేశారు. ఇవాళ 1925లో కాకూరి వద్ద వాళ్ళందరూ కూడా మొత్తం అంతా రైళ్ల ద్వారా అంతా కూడా సంపదను దోచుకొని పోతా ఉంటే అడ్డుకున్నటువంటి వారు ఇవాళ మొత్తం ప్రధానంగా రామ్ ప్రసాద్ బిల్ అదేవిధంగా ఇవాళ అష్ఫకుల్లాఖాన్ని ఉరి చేసినటువంటి ఘటన 1931 భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వారు అంటే ఉరికంబాన్ని ఎక్కారు కదా. అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ తనను తాను కలుసుకున్నటువంటి వారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జాతిపిత మహాత్మా గాంధీ ఇవాళ 1915లోనే దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి రావడం, 7 నెలల పాటు భారతదేశం అంతా కలియ తిరగడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఇలాంటి భారతదేశంలో ఇవాళ ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకోకుండా ఇవాళ అణిచివేసేటువంటి పద్ధతిలో కులం పేరుతో, మతం పేరుతో దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 750 మంది రక్తతర్పణ చేశారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయమని, మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఇప్పటికి కూడా ఉద్యమం నడుపుతా ఉన్నారు. ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ వాళ్ళ స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నడిపినటువంటి భారతదేశంలో ఇవాళ 750 మందిని రక్తతర్పణ చేసిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ పార్లమెంటు ఇవాళ రాజ్యసభలో ఇవాళ జాతికి క్షమాపణ చెప్పి మనకు తీసుకోవడం జరిగింది. అయినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడంలే. ఇప్పటికి కూడా ఉద్యమం నడుస్తూ ఉంది. కానీ వాటిని అమలుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తూ ఉందో వాటికి అంతా కూడా ఇవాళ డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దు చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలని ధ్వంసం చేశారు, ప్రైవేటీకరణ పూనుకుంటా ఉన్నారు. ఈ విధానాలకు అంతా స్వచ్ఛబలికి ఇవాళ రైతులు వాళ్ళు పండించే పంటను ఇవాళ మార్కెట్లో అమ్ముకునేటువంటి పద్ధతిలో, ధరను నిర్ణయించేటువంటి పద్ధతిలో ఆ రకమైనటువంటి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్ వారిపైన ఆధారపడినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా సాధించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా, విశాఖ ప్రైవేటీకరణ కాకుండా పోలవరం ప్రాజెక్టును కూడా వెంటనే సత్వరమే పరిష్కారం చేయాలని, దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ డిమాండ్లతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ పెద్దకోట్ల నారాయణ స్వామి 34వ వర్ధంతి యాడికి మండలంలో చాలా ఘనంగా వారంతా కూడా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కానీ ఒక చేనేత కుటుంబంలో, సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రైతు సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన, పేదల సమస్యలపైన వారందరూ కూడా ఈ సమస్యలపైన పనిచేయడం అంటే వికే ఆదినారాయణ రెడ్డి గారు, వికే వెంకటరామరెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, అశ్వత్ నారాయణ రెడ్డి గారు వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. చిరస్థాయిగా నిలబడేటువంటి పద్ధతిలో కాలనీ నిర్మాణం చేశారంటే ఇవాళ నారాయణ స్వామి పేరు మీదుగా వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈ నామకరణం చేసినారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రజాక్, రఫీ వాళ్ళందరూ కూడా ఈ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి, ప్రజలకు దగ్గర కావడానికి, అనేక సమస్యలపైన ఏదైతే గతంలో ఉద్యమించినారో ఆ ఉద్యమాలు మరింత ముందుకు తీసుకొని పోయేటువంటి పద్ధతుల్లో ఇవాళ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినారని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఇవాళ ఇక్కడ నిర్వహించినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సంఘ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను.